హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి అనే ఎగ్జామ్ అనేది జనవరి 16 వరకు ఉంది కదా. జనవరి 16 వరకు మనకు ఇప్పుడు దాకా జరిగిన లాస్ట్ షిఫ్ట్లో జరిగిన అన్ని క్వశ్చన్లు బేస్ చేసుకుని ఇది మెమొరీ బేస్ అని చూసుకోండి, ఓకేనా. మోడల్ వైజ్గా అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ మట్టికి రిపీట్ అవుతాయి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలాంటి వచ్చిన మోడల్స్ అన్నీ కూడా మనకు ప్రతి ఒక్క ఎగ్జామ్లో మనకు రిపీట్ అనేది అవ్వడమే జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఇవి దాదాపుగా ఇప్పుడు 16 సెట్ 17, 18 అంటే ఇది దాదాపుగా 19 సెట్ ఫ్రెండ్స్. ఈ 19 సెట్ నుంచి మీరు దాదాపుగా చూసుకోండి, ఇక్కడ మీకు 140+ క్వశ్చన్ నేను డిస్కస్ చేయడం జరిగింది. ఈ 140 క్వశ్చన్స్ ఒకసారి చూసి వెళ్ళండి. ఖచ్చితంగా మీరు 20 నుంచి 25 క్వశ్చన్స్ అనేది ఈజీగా చేయగలుగుతారు. అన్నీ కూడా ఇవి ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, ఓకేనా. ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చేసి వెళ్ళండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే చూడండి. ఫస్ట్ క్వశ్చన్ సిలాలిజం ఏం చెప్పాడు? సమ్ మ్యాపిల్స్ ఆర్ స్వాన్స్ అని చెప్పాడు, ఓకేనా. సమ్ మ్యాపిల్స్ ఇక్కడ రాసుకోండి. సమ్ మ్యాపిల్స్ ఆర్ స్వాన్స్. అదేవిధంగా నో స్వాన్స్ ఆర్ సిగుల్స్ ఇది రాసుకోండి. ఇక్కడ మీకు తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది, తెలుగు వాళ్ళు తెలుగులో చూడండి, ఓకేనా. ఏం చెప్పిండు? సమ్ మ్యాపిల్స్ ఆర్ సిగల్స్. మ్యాపిల్స్కి సిగల్స్కి ఇలాంటి అయిన సంబంధం ఉంది, ఇక్కడ సంబంధం అనేది లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కంక్లూజన్ ఈజ్ రాంగ్. తర్వాత చూడండి. నో సిగిల్స్ ఆర్ మ్యాపిల్స్. నో సిగిల్స్. సిగిల్స్కి మ్యాపిల్స్కి ఇలాంటి సంబంధం ఉందా? ఇక్కడ కూడా సంబంధం అనేది లేదు కాబట్టి మనకు నైదర్ కంక్లూజన్స్, ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నైదర్ కంక్లూజన్ 1 or 2 ఈజ్ ఫాలోస్. అంటే మనకు సంబంధం ఉంటేనే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ సమ్ మ్యాపిల్స్ ఆర్ సిపిల్స్ అన్నాడు కదా, సమ్ మ్యాపిల్స్ ఆర్ సిగల్స్ అని చెప్పిండు. ఈ సమ్ మ్యాపిల్స్ ఆర్ సిగల్స్ ఈ విధంగా ఉంటే ఫ్రెండ్స్ మనకు ఈ ఫస్ట్ కంక్లూజన్ అనేది రైట్ అవుతుండే. తర్వాత ఇక్కడ నో సిగల్స్ ఆర్ మ్యాపిల్స్ అంటే నో సిగల్స్, ఇక్కడ సిగల్స్ ఉంది, మ్యాప్ ఉంది. ఇక్కడ రెండింటి కూడా ఈ విధంగా ఉంటే మనకు ఇలాంటిది కాదని ఉంటే మనకు ఖచ్చితంగా సెకండ్ కంక్లూజన్ కూడా రైట్ అవుతుండే. కానీ మనకు ఎలాంటి ఇక్కడ కంక్లూజన్కి స్టేట్మెంట్కి ఎలాంటి మనకు కరెక్ట్ ఇవ్వలేడు కాబట్టి మనకు రెండు కంక్లూజన్ కూడా రాంగ్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్రెండ్ 7 పీపుల్స్ అని చెప్పండి. 7 పీపుల్స్, ఓకేనా. ఇది రో బేస్డ్ క్వశ్చన్. ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్లో భాగంగా ఫ్రెండ్స్. అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎన్ని ఉంటాయి? ఒకటి రో బేస్, తర్వాత వెళ్ళి టేబుల్ బేస్ అండ్ స్క్వేర్ బేస్ అండ్ బాక్స్ బేస్, లేకుంటే మనం డే బేస్ అని ఫజిల్స్ అని చేసుకుంటాం మనం. అంటే ఇవన్నీ కూడా ఒకటే దానికి సంబంధించి బాక్స్ బేస్ అన్న డేస్ బేస్ అన్న ఒకటి, అంటే అలాంటి ప్యాటర్న్ అనమాట. ఇప్పుడు రో బేస్ అంటే ఏంటంటే మనకు రెండు ఉంటాయి ఇక్కడ. రో బేస్ అంటే కొంత ఇప్పుడు 8 మందిని ఇచ్చి 4 మెంబర్స్ ఏమో నార్త్ సైడ్ చూస్తాడు అండ్ ఇంకా 4 మెంబర్స్ ఏమో సౌత్ సైడ్ చూస్తారని మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి మీరు 7 పీపుల్స్ అని చెప్పండి. ఏమైనా ఎంతమంది? 7. GHIJKL అండ్ SR సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్ అని చెప్పండి. అంటే వీళ్ళ అందరు కూడా ఏం చేస్తారు? ఫేసింగ్ నార్త్ చేస్తారు, అంటే ఉత్తరం దిక్కున చూస్తారు. ఉత్తరం అంటే ఇప్పుడు ఇది లెఫ్ట్, ఇది రైట్, ఓకేనా. ఇది లెఫ్ట్, ఇది రైట్. ఓన్లీ 5 పీపుల్ సిట్ బిట్వీన్ K and H, G అని చెప్పిండు. K and G. H is sit the immediate left of G అని చెప్పిండు. H is sits the immediate left of G. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు ఇక్కడ G రాసుకున్నాం అనుకోండి, ఎండ్ ఆఫ్ ది ఇక్కడ G, ఓకేనా. ఏం చెప్పిండు? ఇక్కడ Gకు ఇమీడియట్ లెఫ్ట్లో H అనేవాడు కూర్చుంటాడు. Gకు ఇమీడియట్ లెఫ్ట్లో H అనేవాడు కూర్చుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 పాసిబుల్ రాసుకోండి. ఎంతమంది? K and G మధ్య 5 మెంబర్స్ కదా. 1, 2, 3, 4, 5 అంటే మొత్తం ఇప్పుడు 7 అయిపోయారు. ఇప్పుడు Gకి లెఫ్ట్లో, ఓకేనా. Gకు లెఫ్ట్లో ఎవరు కూర్చుంటాడు? H అనేవాడు కూర్చుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ G రాసుకున్నాం కానీ, K+లో G రాసుకున్నాం కానీ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్కి ఆప్షన్ లేదు కాబట్టి మన ఏం చెప్తారని మనం ఈ పాసిబిలిటీ కేసుని మనం తీసుకోలేము, ఓకేనా. ఇది పాసిబిలిటీ మనకు వస్తుంది. ఇక్కడ G రాసుకొని అంటే మనం G అండ్ K ఎక్కడ మనకు కరెక్ట్గా కూర్చోవాలో అది తెలియదు కదా. అప్పుడు మనం ఇలాంటి పాసిబిలిటీ కేసు తీసుకున్నప్పుడు ఇలాంటిది అప్పుడు ఈ కేసు అనేది మనకు రాంగ్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది, ఓకేనా. చూడండి. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ H and S అన్నాడు. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ H and S. తర్వాత ఏమన్నాడు మళ్ళీ? H and S. L sits the some places left of J అన్నాడు. L sits the some places left of J. L sits the some of places left of J అని చెప్పాడు. Jకు లెఫ్ట్లో ఎవరు కూర్చుంటాడు? L అని అడుగు కూర్చుంటాడు. L sits some of place left of J. బట్ ఏం చెప్పాను? బట్ ఎట్ సమ్ ప్లేసెస్ ఆఫ్ ద రైట్ ఆఫ్ I. ఎవరు బట్ అంటే? L అనేవాడు. L అనేవాడు ఎవరికి రైట్గా కూర్చుంటాడు? ఎక్కడైనా కూర్చుంటాడు. ఎవరంటే ఐకి L అనేవాడు రైట్లో కూర్చుంటాడు. అంటే ఎక్కడైనా L అనేవాడు ఐకి కూర్చుంటాడు అనమాట. అంటే ఖచ్చితంగా మనకి ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ I అనేవాడు వస్తాడు. ఇక్కడ తర్వాతకి వెళ్ళి ఎవడు వస్తాడు? ఇక్కడ L అనేవాడు వస్తాడు. ఇక్కడ తర్వాతకి వెళ్ళి L సిట్స్ ద సమ్ ప్లేసెస్ లెఫ్ట్ ఆఫ్ J, ఓకే. అంతే కదా. IL వస్తాడు, ఓకేనా. IL తర్వాత ఇక్కడ G వస్తాడు, ఓకేనా. ఐకు ఎక్కడైనా G అనేవాడు రావచ్చు అన్నమాట. LL ఐకు రైట్లో ఎక్కడైనా అంటే ఇమీడియట్ అయినా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు, ఓకేనా. కానీ మనకి ఇక్కడ ఇట్లనే పాసిబిలిటీ అనేది ఉంది అన్నమాట. హూ ఈజ్ ద థర్డ్ టు ద లెఫ్ట్ ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ లైన్ అని చెప్పాడు. హూ ఈజ్ ద సిట్స్
థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ద లైన్ అని చెప్పిండు. లెఫ్ట్ హ్యాండ్ 1 2 3 ఎల్ అనేవాడు రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఈ రెండింటిని కలిపితే ఈ ఆన్సర్ అనేది వస్తుంది. రెండింటిని కలిపితే ఓకేనా. ఈ పెద్ద వాల్యూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మల్టిప్లై చేసినా లేకపోతే స్క్వేర్స్ ఉన్నా కానీ దీనికి వస్తుంది. ఈ స్క్వేర్ని బేస్ని చేసేసుకుని ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే, కొద్దిగా వాయిస్ అనేది తేడా వస్తుంది ఈరోజు. ఓకే, 19 స్క్వేర్ ఎంత 361. ఓకేనా, 361 దగ్గరనే ఉంది కదా. 374 దీనికి +4 చేసుకోండి, +14 ఏమొస్తుంది 375 -1 ఎంత 374. ఓకేనా. ఇది చూడండి 47 అంటే ఎంత వస్తుంది మనకు 47 స్క్వేర్ చేసుకోండి. ఇక్కడ 47 స్క్వేర్ 7 × 7 ఎంత 49 ఎంత 28 + 28 56 + 4 ఎంత 56 + 4 60 16 + 6 22 2209 + 22 వస్తుంది ఎంత 1 1 3 తర్వాత ఏమొస్తుంది 2 2 3 1 2 2 3 1 2 2 3 1 అంటే -1 కాబట్టి 2230 అనేది రావడమే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీరు 45 ఎంత 25 20 25 అంటే ఇది రాదు. ఓకేనా. 27 స్క్వేర్ చూడండి, 27 స్క్వేర్ ఎంత 749 అంతే కదా. 743 అన్న 27 స్క్వేర్ 25 625 26 676 729 అంటే ఇక్కడ 11 వస్తుంది. ఇక్కడ 11 అనేది రాదు అన్నమాట. ఇది కూడా అంతే చూడండి ఒకసారి. 27 స్క్వేర్ ఎంత 7749 14 + 14 ఎంత 28 + 4 28 + 4 32 2 2 4 4 + 3 729 కదా. ఓకే, 729 + 10 రాసుకోండి. ఇక్కడ లాస్ట్ డిజిట్లో మనం మైనస్ చేసుకోండి. 10 అయితే రాదన్నమాట. చూడండి ఇది 16 -1 16 + 1 ఇక్కడ 2నే ఉంది లాస్ట్లో, ఇది రాదన్నమాట మనకి. ఇది చూడండి 50 అంటే 2500 కదా. 50 స్క్వేర్ 2500 - 14 అంటే 25 14. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ విధంగా అనేది మీరు చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద రో పీపుల్ ఆల్ ద ఫేసింగ్ నార్త్ అని చెప్పిండు. ఓకేనా. అందరు కూడా ఒక రోలో కూర్చున్నారు. ఎంతమంది అంటే తెలియదు మనకు. ఇది లెఫ్ట్ ఇది రైట్. ఓకేనా, ఇది రైట్ ఇది లెఫ్ట్. ఏం చెప్పిండు రిసీత్ ఆఫ్ ద 31st ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అని చెప్పిండు. రైట్ హ్యాండ్ అంటే ఇదే కదా. రైట్ హ్యాండ్ 31st ఎవరు రిసీత్ అనేవాడు. తదగిలి ఏం చెప్పిండు రైట్ హ్యాండ్. అండ్ ద పాలక్ 32 ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. పాలక్ అనేవాడు ఇక్కడ వస్తాడు 32 ఇంక సేమే 32 రైట్ హ్యాండ్. ది నెంబర్ ఆఫ్ ది పీపుల్ బిట్వీన్ పాలక్ అండ్ రిషిత్. అంటే పాలక్ అండ్ రిషిత్ మళ్ళీ ఎంతమంది కూర్చున్నారో ఒక్కరు కూడా లేరు. ఓకేనా. అది సేమ్ వేస్ ద నెంబర్ ఆఫ్ ద పీపుల్ బిట్వీన్ పాలక్ అండ్ హుమా. పాలక్ అండ్ హుమా మధ్య కూడా అంతే మంది కూర్చుంటారు. అంటే ఇప్పుడు రిషిత్ అండ్ పాలక్ మధ్య ఎలాంటి మంది కూర్చోలేరు. పాలక్ అండ్ హుమా మధ్య కూడా ఎలాంటి మంది అనేది కూర్చోరు అన్నమాట. ది సేమ్ వేస్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బిట్వీన్ పాలక్ అండ్ హుమా అని చెప్పిండు. ఇఫ్ ద హుమా ఈజ్ 10th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఏమేమి 10th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ అనేది ఉంది ఇక్కడ. 10th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. హౌ మెనీ పీపుల్స్ ఆర్ దేర్ ఇన్ ద రో అని చెప్పాడు. అంటే మొత్తం ఎంతమంది కూర్చున్నారు. ఇప్పుడు ఎలాంటి ఇక్కడ లేదు కాబట్టి 10 + 32 ఎంత వస్తుంది 42 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ నుంచి 10 కదా ఫ్రెండ్స్. ఇక్కడ 10 నుంచి లెఫ్ట్ నుంచి 10 అంటే ఇప్పుడు ఈయన ఇక్కడ ఎంత ఉంటాడు, ఇక్కడ 11 ప్లేస్లో ఉంటాడు. లెఫ్ట్ నుంచి 11 ప్లేస్ ఇంతవరకు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ 31 ఉన్నారు. 31 + 11 అంటే ఎంత 32 అంతే కదా. సారీ 11 + 31 కదా. ఓకే 10 అంటే 11 ఇక్కడ 31 దాకా ఉన్నాయి. ఇక్కడ 11 ఉన్నారు. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటాం. లెఫ్ట్ నుంచి చూసుకుంటే ఇక్కడ 11 ప్లేస్లో ఉన్నారు. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఎంత 31 దాకా ఉన్నారు. ఇక్కడ 30 ఇది 11 ప్లస్ ఇది 31 దాకా ఉన్నారు. అంటే ఎంత 11 + 31 ఇది 42 ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఓకే చూడండి. ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్ చూసినప్పుడు మీరు ఎం యొక్క వాల్యూ ఎంత 13, ఆర్ యొక్క వాల్యూ ఎంత 18, ఎఫ్ యొక్క వాల్యూ ఎంత 6, కే యొక్క వాల్యూ ఎంత 11, ఐ యొక్క వాల్యూ ఎంత 9, ఎన్ యొక్క వాల్యూ ఎంత 14, వై యొక్క వాల్యూ ఎంత 25, డి యొక్క వాల్యూ ఎంత అట్లా చూసుకుంటే 30 వస్తుంది. ఓకేనా. చూడండి అన్నింటిలో మధ్యలో కూడా మనకు +5 +5 +5 +5 డిఫరెంట్ అనేది వస్తుంది. ఇంకా సెకండ్ డిజిట్ చూడండి. ఇక్కడ జీ నుంచి ఏకు, జీ నుంచి ఎంత G7 అంటే
ఇక్కడ 6 డిఫరెంట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి 22 నుంచి 15, 22 నుంచి 15 ఓకేనా. ఇక్కడ 7 కదా, 7 మైనస్ 1 ఎంత 6 ఓకే. 22 మైనస్ 15, 22 మైనస్ 15 ఎంత, ఇది 7. 12 మైనస్ 6 అంటే ఇక్కడ 6. ఇక్కడ ఎంత 5 మైనస్ ఇది ఎంత వస్తుంది ఇప్పుడు 5 అంటే ఇక్కడ 31 రాసుకోండి మీరు. ఇది ఎంత 26 ప్లస్ 5 అంటే 31, 31 మైనస్ 25 ఓకేనా. ఇక్కడ 6 వస్తుంది. అంటే మనకు ఆప్షన్ బి ఇస్ ద డిఫరెంట్ అనేది డస్ నాట్ అని చెప్పిండు. అంటే ఇలాంటి గ్రూప్లో మనకు ఫాలో అనేది బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, ఈ క్వశ్చన్ అనేది చూడండి మీరు. In how many of the given numbers are third digits of the number factor of the first digit of the as well as second digit of the same number అని చెప్పిండు. అంటే ఏముంది ఈ యొక్క ఓకేనా. ఇప్పుడు థర్డ్ డిజిట్ నెంబర్ ఏమంటే 7, 8, 1 కదా. ఈ 7, 8, 1 యొక్క ఫ్యాక్టర్ అంటే ఫస్ట్ ఫ్యాక్టర్ అనేది 1 అనేది 7 మరియు 8 యొక్క ఫ్యాక్టర్ అవుతుందా అంటే గుణకం. అంటే 7 అనేది 1 యొక్క గుణకం 1 ఇంటూ 7 కదా, 1 ఇంటూ 8 కదా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈ ఫస్ట్ ఒక నెంబర్ అనేది అవుతుంది. ఇక్కడ తర్వాత చూడండి 752 అనేది 2 అనేది 2 టైంలో ఇది 5 and 7 పోతుందా, పోదు. కాబట్టి 5 and 7 అనేది 2 యొక్క గుణకం అనేది కాదన్నమాట. మళ్ళీ చూడండి ఇక్కడ 6, 4, 2 అనేది 2 టేబుల్స్ 4 వస్తుంది మరియు 6 వస్తుంది. కాబట్టి 2 యొక్క గుణకాలు ఏమేమి ఉంటాయి, 6 and 4 కూడా ఉంటాయి. కాబట్టి ఇది కూడా వస్తుంది. మనకు తర్వాత కలిగింది 05, 105 5 టేబుల్స్లో 0 వస్తుంది. 5 1 5 అంటే 5 యొక్క గుణకం ఇవి కావు ఓకేనా. తర్వాత 864 ఇక్కడ చూడండి 4 యొక్క గుణకం 8 అవుతుంది కానీ 6 అనేది కాదు. కాబట్టి ఇది కూడా తప్పే. కానీ మనకు ఎన్ని వస్తున్నాయి ఇక్కడ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, ఇదే కదా లాస్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్ చూడండి, మీరు చేస్తారా మరి హోంవర్క్ క్వశ్చన్ ఇద్దామా? సరే నేనే చెప్పేస్తాను, చెప్పండి. చూడండి ఏం చెప్పిండు ఈయన, ప్లస్ డివైడెడ్ ఉంటే మైనస్ రాయాలి, ఇంటూ ఉంటే ప్లస్ రాయాలి ఓకేనా. చూడండి 93 ఇంటూ ఉంటే ప్లస్ -9 ఓకేనా. డివైడ్ ఉంటే -9, మైనస్ అంటే డివైడెడ్ బై 3, ఇంటూ ఉంటే +8, ప్లస్ ఉంటే ఇంటూ 23 అంతే కదా, ఇంటూ 23, ఇంటూ ఉంటే +6, డివైడ్ ఉంటే -3, మైనస్ ఉంటే డివైడెడ్ ఓకే. ఇక్కడ రాస్తున్నా ఫ్రెండ్స్ ఓకే. డివైడెడ్ ఇంటూ ఉంటే +2, ఇక్కడ 3కి క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ అవుతుంది, ఇక్కడ 3కి ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది. ఇదంతా 102 కదా, 93 + 9 102 -3 ఓకేనా. 8 × 23 రాసుకోండి. ఇక్కడ 160 + 24 184 + 184 అంతే కదా. 184 160 + 324 184 + 6 ఇక్కడ మైనస్ అంటే మైనస్ డివైడెడ్ బై మైనస్ అంటే ఇక్కడ -1 వస్తుంది. ఇక్కడ మళ్ళీ +2 ఓకేనా. ఇక్కడ చూడండి -3 -1 4 కాబట్టి ఇక్కడ 180 రాసుకోండి. 180 102 తర్వాత ఏమొస్తుంది ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ 8 మిగులుతుంది అన్నమాట. 8 0 1 9 2 290 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఓకేనా. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని యొక్క పీడిఎఫ్స్ మీకు కావాలంటే ఓకేనా, దీని యొక్క పీడిఎఫ్స్ అనేది మీకు కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుండి మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.